అది 1944 సంవత్సరం నవంబర్ నెల 10వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో హిట్లర్ లండన్ పట్టణం మీద ఆటం బాంబు వేయబోతున్నాడు అన్న సంగతి ఈ వ్యక్తుల ద్వారా సమాచారం లీక్ అయింది. ఈ విషయం లండన్ దేశస్తులకు తెలిసిన తర్వాత మిలిటరీ వాళ్ళంతా ఎక్కడైతే తను ఆటం బాంబు వేయాలనుకున్నాడో ఆ ప్రాంతాలను వెకేట్ చేయిస్తున్నాడు. ఈ ఖాళీ చేసే పరంపరలో ఒక ఇంటికి వెళ్ళారు. 80 సంవత్సరాల ముసలావిడ అప్పుడు దాకా ప్రార్థన చేసుకొని ఇక పండుకొని నిద్రపోతుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ తల్లి, హిట్లరు మన ప్రాంతం మీద ఆటం బాంబు వేయబోతున్నాడు, దయచేసి దీన్ని వెకేట్ చేసేయి, పలానా చోట మెట్రో స్టేషన్లో ఆశ్రయపురం మీకు కల్పించాం, అక్కడికి రండి అని అంటే ఈ అమ్మ అన్నంత, నేను రాను. అరే, ఎంత ప్రశాంతంగా పండుకున్నావు, నీకు అసలు ఎట్లా నిద్ర పట్టిందమ్మా అని అంటే ఆవిడ అందట, ఒక ఆయన నా కోసం మేల్కొని ఉన్నాడు కాబట్టి నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను అందంట. ఎవరు కాపలాగా వస్తున్నారమ్మా, ఎవరు లేరు కదా ఇల్లంతా వెతికితే అని అంటే, బాబు బైబిల్ ఇప్పుడైనా చదివేవమ్మా, చదవక పాఠం ఏంటంటే కీర్తనల గ్రంథం 121వ కీర్తన 4వ వచనంలో ఏమైనా రాసిందంటే, ఇజ్రాయేలులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. నీ శాదష్టం కాకపోతే, మన భాషలో చెప్తారు, నీ పిండాకుడేం కాదు, నీ శాదష్టం కాకపోతే ఆడ అనుభవం వేయిపోతా ఉంటే దేవుడు కాపాడుతాడంటే బయలుదేరో. నేను రాను, నా దేవుడు కాపాడుతాడు. రావా? ఒకవేళ ఆటం బాంబులో నువ్వు చచ్చిపోతే ప్రభుత్వం మా మీద నేరారోపణ చేస్తుంది. ఇదిగో ఈ డైరీ మీద నువ్వు ఎందుకు రానన్నావో రాయి. డైరీ మీద రాసిందట, ఇజ్రాయేలులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు గనుక నన్ను కాపాడే కాపరి నాకుండగా నేను హిట్లర్కి భయపడి నా ఇల్లు వదిలిపెట్టి అక్కడికి ఎందుకు వస్తా? నా ఇంట్లో నేనే ఉంటా. వీళ్ళు రమ్మన్నారు కానీ నేను రాలా. ఎందుకు రాలేదు? నా దేవుడు నన్ను కాపాడుటకు సమర్థుడు అనే నమ్మకాన్ని బట్టి నేను రాలా. ఒకవేళ నాకేమీ జరగదు, ఒకవేళ ఏదైనా జరిగితే వీళ్ళు దీనికి బాధ్యులు కాదు అని రాసి సంతకం చేసిందట. మంచి గాఢ నిద్రలోకి పోయింది. అనుకున్నట్లుగానే హిట్లర్ బాంబేశాడు. పట్టం ఈ ముసలాం ఇంటి పక్కనే పడిందట. కానీ అద్భుతం, పడింది కానీ అది పేల్ల. 40 అడుగులు లోతు వెళ్ళిపోయిందట బాంబు, పేలలేదట. నా ప్రభు బిడ్డలారా, లండన్ మ్యూజియంలో ఏమని రాస్తుందో తెలుసా? లండన్ సేవ్డ్ బై ఓల్డ్ ఉమెన్ ఫెయిత్. ఒక వృద్ధురాలి విశ్వాసము ద్వారా లండన్ పట్టణం కాపాడబడింది. ప్రైజ్ ది లార్డ్.